తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అండర్లో ఓవరాల్గా డేటా చూసినప్పుడు 193 కోచెస్ ఉన్నారు. అలాగే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రాప్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్ లో ఉన్నాను నేను. ఇక్కడ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-15 ట్రయల్స్ నడుస్తున్నవి. తెలంగాణ రాష్ట్రంలో ఫుట్బాల్ కి ఆదరణ కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. 300 to 400 చిల్డ్రన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది మనకి 1939లో ఏర్పడింది. అప్పుడు దీని పేరు హైదరాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్గా ఉండేది. ఆ తర్వాత 1956లో తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంతో మెర్జ్ అయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు 1959లో ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ మెర్జ్ అవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత రీసెంట్గా 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొహమ్మద్ అలీ రాఫత్ గారు ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఫుట్బాల్ ట్రయల్స్ అనేటివి జిమ్ఖానా గ్రౌండ్, హైదరాబాద్లోని ప్రెస్టీజియస్ జిమ్ఖానా గ్రౌండ్లో అండర్-15 చిల్డ్రన్కి ట్రయల్స్ అనేటివి జరుగుతున్నవి. ఇవాళ రేపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అండర్లో ఓవరాల్గా డేటా చూసినప్పుడు 193 కోచెస్ ఉన్నారు. అలాగే కోచింగ్ సెంటర్స్ 4 ఉన్నాయి. రెఫరీస్ మాత్రం 65గా ఉన్నట్టు మనకు డేటా చెప్తుంది. అలాగే ప్లేయర్స్ ఓవరాల్గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 2722 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ క్రింద 79 అప్రూవ్డ్ క్లబ్స్ ఉన్నాయి. ఓవరాల్గా గ్రౌండ్స్ వచ్చేసి 6 ఉన్నాయి. ఇది మనకి టీపీఏ గురించిన పూర్తి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అండర్-15 ఏజ్ కిడ్స్కి బెస్ట్ విషెస్.